హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అల్లు అర్జున్ గారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. అల్లు అర్జున్ గారు తెలుగు సినిమా హీరోలలో టాప్ హీరోస్లో ఒకరు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి కుమారుడు. హాస్య నటులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారికి మనవడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గార్లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ గారికి అభిమానులున్నారు. ఫేస్బుక్లో సుమారు 2 కోట్ల మంది అభిమానులు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారట. 2021లో అత్యధిక వసూలు చేసిన భారతీయ చలనచిత్రంగా ఉద్భవించింది పుష్ప ది రైజ్. తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు. అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది పుష్ప. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న హీరో అల్లు అర్జున్. తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి హీరోగా కూడా నిలిచారు. ఈయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు. అల్లు అర్జున్ గారు చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 2వ కుమారునిగా జన్మించాడు. అతని పెద్దన్నయ్య వెంకటేష్, తమ్ముడు అల్లు శిరీష్ చెన్నైలోని పద్మశేషాద్రి పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడడానికి వెళ్ళినప్పుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటిసారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. 8వ తరగతిలో ఉండగా కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నారట. చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తి కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభ సందర్భాల సమయంలో చిరంజీవి గారి కుమారుడైన రామ్ చరణ్ తేజ్ గారు, అల్లు అర్జున్ గారు ఇద్దరూ ఆసక్తిగా పాల్గొనేవారట. మొదట్లో అర్జున్ గారు నటుడు కావడానికి తన తల్లి సందేహించారట. తర్వాత కుమారుని కోరిక మేరకు కాదనలేకపోయారట. అల్లు అర్జున్ గారి వివాహం హైదరాబాద్కు చెందిన స్నేహారెడ్డి గారితో జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. శాకుంతలం సినిమాతో వెండితెరపై చిన్నారి అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమే కాక 5 ఏళ్లకే 2 నెలల కాల వ్యవధిలో 50 మందికి పైగా చెస్ ఆటలో శిక్షణ ఇచ్చారట. అత్యంత చిన్న వయసులో ఆమెలో ఉన్న అనూహ్యమైన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అవార్డు అందించారు. అల్లు అర్జున్ని అభిమానులు స్టైలిష్ స్టార్ అని కూడా పిలుస్తారు. అల్లు అర్జున్ ఎంటర్టైన్ కేటగిరీలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారి చేతుల మీదుగా అల్లు అర్జున్ గారు ఈ అవార్డును అందుకున్నారు. అల్లు అర్జున్ గారి మొదటి చిత్రం కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. చిరంజీవి గారి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించారు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి కుమారుడిగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి రావడం తేలికగానే జరిగింది. కానీ దానిని సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. గంగోత్రి తర్వాత ఓ వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించారు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ అభిమానుల ప్రశంసలు పొందారు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదలవుతుండడం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డారు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్తో, డ్యాన్స్లో స్టైల్తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టారు. పరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకుని వేదంతో నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించారు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ను సీరియస్గా తీసుకొని ప్యాక్ బాడీ కల్చర్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్దే. ఆర్య, పరుగు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.
అంతేకాదండి, అల్లు అర్జున్ గారికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. తన ఫ్రెండ్స్తో కలిసి ట్రావెల్ చేయడం చాలా ఇష్టపడతారట. తన అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. సరైనోడు సినిమాతో మిలిటరీ లుక్కి ప్రేరణ ఇచ్చారు అల్లు అర్జున్ గారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తారు. పుష్ప సినిమాలో ఆయన నటనకు అందరూ మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ గారికి కార్లు బైక్లు సేకరించడం అంటే చాలా ఇష్టమట. అల్లు అర్జున్ గారికి టర్న్ గ్లాస్ ఫ్రేమ్స్ని ఎక్కువగా ఇష్టపడతారట. అలా వైకుంఠపురం సినిమాలో ఆయన ఫ్యాషన్ స్టైల్ విశేషంగా ఉంటుంది. ఆయనకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. అంతేకాదండి, అల్లు అర్జున్ గారు బిజినెస్ మ్యాన్ కూడా. తన సొంత రెస్టారెంట్ ప్రారంభించారు. అల్లు అర్జున్ గారికి జపాన్ మరియు కొరియా సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఫిలింఫేర్ అవార్డ్స్ కవర్ పేజీలో ప్రదర్శించడానికి ప్రతిష్టాత్మకంగా ఉంది అని ఒకసారి చెప్పారు. ఆయనకు వర్కౌట్ చేసే సందర్భంలో ప్రత్యేకమైన డైట్ ఉంటుందట. తన కార్ల కలెక్షన్స్లో రెడ్ ఫెరారీ కూడా ఒకటి. ఆయన చారిటీ వర్క్స్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. తన ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట. భారతదేశంలోని చాలా ప్రసిద్ధ టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించారు. తన డాన్సింగ్ వీడియోలకు యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.